రాజస్థాన్లో ఒక పల్లెటూరులో ఒక నాగుపాము ఒక వ్యక్తి మీద పగ తీర్చుకుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? అసలు నాగపాము ఎందుకు అతని మీద అంతలా పగబట్టింది? పాము పగబట్టి చంపేసిందంటూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్లో నిజంగానే జరిగింది. నిజ జీవితంలో ఆ వ్యక్తిపై పగ పెంచుకున్న ఆ యొక్క నాగుపాము అతన్ని చాలాసార్లు కాటు వేసింది. ఇంతకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. రాజస్థాన్లోని మారుమూల పల్లెటూరు చూడ్డానికి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండేది. అందరూ సంతోషంగా ఉండేవారు. ఆ ఊరిలో బాగా పంటలు పండేవి. అయితే ఆ ఊర్లోకి 2 నాగుపాములు భార్యాభర్తల జంట అక్కడ పొలాల్లో ఒక బావి దగ్గర ఉండేవి. ఇవి ఇచ్చేదాని నాగుపాములు అన్నమాట. అంటే వాటి రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునేవి అని అర్థం. అంటే కావాలనుకున్నప్పుడు మనిషి అవతారం ఎత్తుతాయి, వద్దు అనుకున్నప్పుడు పాములాగానే ఉండిపోతాయి అన్నమాట. వాటిని ఇచ్చద నాగుపాములు అంటారు. ఇష్టమైన రూపాన్ని ధరించే పాములు అని కూడా అర్థం. వీటిని దేవతా పాములని కూడా పిలుస్తారు. ఇచ్చదారి నాగిని దగ్గర ఒక నాగమణి అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పడే వర్షపు చుక్క యొక్క మొదటి బిందువు దాని నోటిలో పడగానే అది కాస్త నాగమణిగా మారుతుంది. నాగమణి తయారయ్యాక ఆ పాముకు సర్వశక్తులు లభిస్తాయి. వాటిని ఇచ్చదారి నాగుపాము అని పిలుస్తారు. ఇక ఈ శక్తులను యూజ్ చేసుకొని నచ్చిన రూపాన్ని ధరించి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఈ నాగమణి కారణంగా అవి కావాలంటే భారీ రూపాన్ని కూడా ధరించగలుగుతాయి. ఇక ఈ నాగపాములు కూడా చాలా తెలివైనవి. ఇక ఈ ఊరిలో రాజేష్, రవి అనే 2 రైతులు ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉదయం అంతా పొలం పనులు చేసుకొని సాయంత్రం అయ్యేసరికి హ్యాపీగా ఇంటికి వెళ్ళి చక్కగా విస్తరాన్ని తీసుకొని సంతోషంగా ఉండేవారు. అలాంటి సంతోషకర జీవితంలో ఒక పాము కలకలం సృష్టించింది. మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతం, దాన్నే ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా పూజించే వాళ్ళం. అందులో భాగంగానే నాగపాములు కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఇక ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ రైతుకు నష్టం కలగకుండా కాపాడుతాయని వారి యొక్క నమ్మకం. అలాంటి ఈ పాముల జంట రాజేష్, రవి వాళ్ళ పంట పొలంలో ఉంటూ వాళ్ళ పొలాన్ని రక్షిస్తూ ఉండేవి. ఒకరోజు రాజేష్, రవి పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి చీకటి పడిపోతుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే దారిలో ఉన్న అడవిలో నడుస్తూ వస్తుండగా మధ్యలో ఈ నాగుపాముల జంట ఉండింది. ఈ విషయం గురించి వాళ్లకు అసలు తెలియదు. అయితే ఆ నాగపాముల జంటలో ఆడపాము తన భర్తను అక్కడే ఉంచి బయటికి వెళ్తుంది. ఆ మగ నాగపాము రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు రాజేష్, రవి అదే దారిలో వెళ్తూ ఉంటారు. అప్పుడే చీకటి ముసురుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆ మగ నాగపాము దగ్గరకు వచ్చేసరికి రాజేష్ కాలు కాస్త ఆ పాము తోకకు తొక్కింది. రాజేష్ మాత్రం చీకటిగా ఉండేసరికి తాను చేసిన పొరపాటు ఏంటో అసలు తెలుసుకోలేకపోయాడు. దాంతో ఆ పాము బుస్సులు పైకి లేచింది. ఇక తనకు అనుకోకుండా హాని తలపెట్టిన రాజేష్ వెనకాల స్పీడ్గా పాకుంటూ వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని రవి గమనించి వెంటనే రాజేష్ను పక్కన తోసేసి తన చేతిలో ఉన్న పలుకతో ఆ పామును పొడిచి చంపేశాడు. దాన్ని ఆ పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక పని ముగించుకొని ఆడనాగపాము అక్కడికి వస్తుంది. అక్కడ తన భర్త కనిపించకపోయేసరికి చుట్టూ పిచ్చిదానిలా వెతుకుతూ బావిలోకి చూస్తుంది. అక్కడ భర్త చచ్చిపడి ఉంటాడు. ఇక విషయం మొత్తాన్ని అంతర్దృష్టిలో చూస్తుంది. తన భర్తను చంపిన వాళ్ళను గుర్తిస్తుంది. ఆ బావిలో తన భర్తను దగ్గర కొన్ని నెలల పాటు అలాగే ఉండిపోతుంది. తన భర్తను చంపిన వాళ్ళను చంపడం కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. అయితే రాజేష్, రవి ఆ పామును చంపేశాక ఇక దారి వెంట వెళ్ళడం మానేశారు. అయితే ఈ యొక్క ఆడనాగపాము ఎన్ని నెలలు బావిలో నిరీక్షించినా కూడా ఆ చంపిన వాళ్ళు అటు రాకపోయేసరికి ఎలాగైనా సరే ఊర్లోకి వెళ్ళి వాళ్ళని కనిపెట్టి మరి హతమర్చాలి అని అనుకొని ఆ బావిలో నుంచి బయటికి వస్తుంది. క్షణంలోనే అందమైన అమ్మాయి వేషంలోకి మారిపోయి ఊరిలోకి ప్రవేశిస్తుంది. వాళ్ళ కోసం ఊరు మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ టైంలో రాజేష్, రవి మరొక దారిలో నుంచి పొలానికి వెళ్ళి పనులు ముగించుకొని వస్తూ ఉంటారు. అప్పుడే ఈ నాగపాము వాళ్ళని చూస్తుంది. అంటే నా భర్తను చంపేసి దారిలో మార్చేసి ఈ పని మీరు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు అంటూ లోపల బుసలు కొడుతూ ఉంటుంది. ఆ క్షణంలో అంత అందగత్తిని చూసేసరికి వాళ్ళు గుండెలు కాస్త గతి తప్పుతాయి. ఎంత అందంగా ఉందో కదా, ఇలాంటి అమ్మాయి ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి కావాలని వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ దారి తప్పేలా చేస్తుంది.
రండి రండి, నాతో రండి, మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తాను, అక్కడ అందరం ఎంజాయ్ చేయొచ్చు అనేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అసలు అర్థం కానంతగా ఆమె వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అమ్మాయి తన భర్తని ఎక్కడైతే చంపి బావిలో పడేశారో అక్కడికి తీసుకెళ్తుంది. ఆ క్షణంలో వారిలో మరో ఆలోచన అనేది ఏమీ కనిపించదు. ఎందుకు ఇలా ఆమె తమను తీసుకెళ్తుందో అసలు అర్థమే కాదు. అసలు ఆమె వెనకాల తాము ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం చేసుకోలేనంత మత్తులో మునిగిపోయారు. చివరికి వాళ్ళని తాను తీసుకెళ్లాలన్న ప్రాంతానికి తీసుకెళ్ళింది. అప్పుడు నెమ్మదిగా వాళ్ళకు మత్తు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. కళ్ళు నిములుకొని ఒకరినొకరు చూసుకుంటారు. రాజేష్, రవి అసలు తామిద్దరూ ఎలా వచ్చారో అర్థం కాకుండా చుట్టూ చూస్తారు. అప్పుడు ఆ అమ్మాయి అసలు వేషంలోకి మారిపోతుంది. నాగుపాముగా వాళ్ళ కళ్ళ ముందే అలా జరిగేసరికి వాళ్ళు ఇద్దరి గుండెలు గుబేలుమంటాయి. ఏదో కిడు జరగబోతుందని అర్థం చేసుకుంటారు. చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం వణికిపోతూ ఉంటుంది. అప్పుడు విషయం అర్థమవుతుంది. తాము చంపేసిన నాగుపాము భార్య తమ మీద పగ తెచ్చుకోబోతుందని విషయం. ఆ ఆడ నాగుపాము మాత్రం రాజేష్కి, రవికి టైం ఇవ్వకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తన భర్త ప్రాణాలను తీసిన ఇద్దరిని ఎన్నో కాట్లు వేసి కసిగా చంపేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు శవాలను కూడా తన భర్త శవం ఉన్న బావిలో పడేస్తుంది. అలా ఇద్దరి మీద పగ తీర్చుకుంటుంది. ఇకపోతే ఈ నాగుపాము విషయానికి వస్తే, అక్కినే ఫ్యామిలీ టాలీవుడ్లో ఎంత స్టార్ ఫ్యామిలీనో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ పేర్లను కూడా నాగా అనే పేరుతో స్టార్ట్ అవుతాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, ఇలా అందరి పేర్ల ముందు నాగా అనే పదం ఖచ్చితంగా ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు తమ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారికి నాగుపాము కల్లో వచ్చిందంట. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు పుట్టిన తర్వాత కూడా తరచు పాము పిల్లలే కనిపించేవట. దాంతో ఆయనకు నాగేశ్వరరావు అని నామకరణం చేశారు. అలా అప్పటి నుంచి అందరి పేర్ల ముందు కూడా నాగా అనే పదాన్ని యాడ్ చేశారట. ఇక మరొక విషయం ఏమిటంటే, నాగుపాము విషయానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో బోరెడ్డి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని తీయడం అంత ఈజీ కాదు. బతికి ఉన్న నాగుపామును చంపి మరీ విషయం తీయాలి అంటే కేవలం పాములు పట్టే వాళ్ళతోనే అది లక్ష్యమవుతుంది. నాగుపాముల విషయం ధర లోకల్ మార్కెట్లో లీటర్కు 40 లక్షలు కాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో 1 కోటికి పైగానే మాట. ఇకపోతే నాగుపాములు ఎన్ని రకాలున్నా మన రాష్ట్రంలో లభించే నాగుపాము కూరల నుంచి విషయం ఈజీగా తీయవచ్చట. మరి నాగుపాము పగ గురించి, దాని వేషాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను చేయగానే వెంటనే మీ పనికి నోటిఫికేషన్ వస్తుంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.